నేను ఎవరు కాదు, కొన్ని సబ్జెక్టుకి సంబంధించిన బిట్ యాక్టివిటీ జరిగింది. అందులో ఏంటంటే పాత మెటీరియల్ ఉంది, వాళ్ళు ఇచ్చేమంటే సబ్జెక్టులు ఉన్నాయి. ఫిజికల్ సైన్స్ అనగా స్వాతంగా ఈ మెటీరియల్ అంతా కూడా టెక్లో టైం అడిగారు. అయినా బయాలజికల్ హాస్టల్ విద్యార్థులు ఉన్నారు, వారందరూ కూడా మాకు కూడా సెపరేట్ గా కోచింగ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏ విధంగా చేయాలని ఆలోచిద్దామని చెప్పి ఆల్రెడీ ఎంఎస్సీ సార్ నాతో చెప్పడం జరిగినారు. నేను ఆల్రెడీ కొంతమంది టీచర్స్ తో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళ ఫ్యాకల్టీని కూడా ఎంత చెప్పినా తక్కువ నేను చెప్పగల ఏ నియోజకవర్గంలో ఇటువంటి కోచింగ్ సెంటర్ ఎక్కడా జరగలేదు అని అందువల్ల ఇంత మంచి కార్యక్రమం నిజంగా అవి కూడా ఏ విధంగా ఉపయోగించాలి, కుటుంబ సభ్యులకు వచ్చినటువంటి ఆలోచన చూసారా. ఎప్పుడైనా సరే ఉన్నత భావాలు కలిగినటువంటి కుటుంబాలకు ఎప్పుడు ఉన్నత ఉపాధ్యాయులు మంచి ఫ్యాకల్టీతో నేను రాష్ట్రంలో ఎక్కడా లేకుండా కార్పొరేట్కి ధీటుగా మనం ఈ కోచింగ్ క్యాంప్ కండక్ట్ చేయాలి. చక్కగా ఏ ఒక్క విషయంలోనూ వెనక్కి తిరుగుతూ ముసలివాళ్ళుగా అంత చక్కగా మంచి అలాగే ప్రసాద్ గారు అంటే అభిమానం అనేది సినిమా హీరోడికే కాదు, క్రికెట్ లో ఉంది. ఏ బాలకృష్ణ, చిరంజీవి, పవన్ ఎవరైతే విద్యార్థులకు దీన్ని ముఖ్యంగా ఈ యొక్క సంవత్సరం స్టూడెంట్స్ రండి, మీరందరూ మాస్క్ పెట్టుకుని సార్ వెళ్ళే అవకాశం లేదు. మాస్క్ పెట్టి రెడీగా ఉంది. చూసుకో ఆహ్వానించారు. రామప్రసాద్ గారు ప్రతిరోజు కూడా
మనం ఏం చేయలేం. సార్ మా బాయ్స్ అందరూ దగ్గర మీకు చాలా బాగుంది. నేను అంటాను అందరూ దగ్గర పిలిస్తే ఇంకా మంచి బాగుంది. అబ్బాయి మాస్క్ తీసేయండి. మాస్క్ పెట్టి అబ్బాయిలు అబ్బాయిలు సార్ నేను దగ్గర పెడతారు. ఓకే సార్. ఈరోజు సెలవు స్టెప్స్ తినేయండి. నేనేం అంటలేదు కదా, అందుకే ఎక్కి పెట్టమన్నారు. పెట్టొద్దని పెడుతుందా చెయ్యి నెంబర్ 1 చెయ్యక్కడ చూపెట్టుకోండి. నెంబర్ 1 బాగుందా అలవాటు పెడతాం. నాకాడిగా ఆగిపోయారు అనుకుంటారా? ఆ ప్లేట్లు వంగిపోతుంది. పని చేశారు, కొనేసా. మనకి రేపు తర్వాత పని చేస్తాయి కదా. పని చేస్తారు, మా క్యాన్లో పని చేస్తాయి కదా. పని చేస్తా గెలుపునే ఇంటి పేరుగా మార్చుకొని దెందులూరు ప్రజల్లో చింతమనేని అంటే ఒక ధైర్యం, ఒక నమ్మకం అని భరోసా ఇచ్చిన పెద్దన్న సార్ మీరు మాకు. అన్నా సమస్య వచ్చింది అని ఎవరైనా మీ దగ్గరకు వస్తే కష్టం వారి కాంపౌండ్ వాళ్ళని టచ్ చేయకుండా చేసి ఆ ఇంటికి పెద్ద కొడుకుగా మారారు సార్ మీరు. అడగకుండా అమ్మాయిని అన్నం పెట్టదు సార్. అలాంటిది ఇక్కడున్న మా అందరికీ అడగకుండా అన్నంతో పాటుగా మా జీవితాలలో వెలుగు నింపడానికి విద్యాదానం చేస్తున్న మిమ్మల్ని ఎలా అభివర్ణించాలో తెలియడం లేదు సార్. మా డిఎస్సి అభ్యర్థుల తరపు నుంచి మీకు హృదయపూర్వకంగా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాం సార్. పేద విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేస్తున్న సరస్వతీదేవి ముద్దుబిడ్డ సార్ మీరు. సేవా గుణాన్ని ఒంటి పేరుగా మార్చుకొని శాలువాలతో గౌన్లు కుట్టించడం నాకు తెలిసినంత వరకు రాష్ట్రంలో ఎవ్వరూ ఎన్నడూ ఎక్కడా చేయని విధంగా చేయడంలో మీ సేవా గుణాన్ని చూశాం సార్. సేవా గుణం గురించి ఇప్పటి వరకు కథల్లో చదవడమే తప్ప ఎవరిని డైరెక్ట్గా అయితే చూడలేదు సార్. నేను చూసిన దానవీర సూరకర్ణ మీరే సార్. చింతమనేని ప్రభాకర్ ఇట్స్ నాట్ ఎ నేమ్, ఇట్స్ ఎ బ్రాండ్. దెందులూరు ప్రజలకైతే ఇట్స్ ఎన్ ఎమోషన్. మీరు మా కోసం చేస్తున్న ఈ డిఎస్సి కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటున్న అందరం మాటిస్తున్నాం సార్. ఖచ్చితంగా ఇక్కడున్న మొత్తం అందరం జాబ్ తెచ్చుకొని మీకు మరింత గౌరవాన్ని, మరింత మంచి పేరును తెస్తామని మాటిస్తున్నాం సార్. మీరు మరిన్ని విజయాలు సాధించి ఇలాంటి మంచి పనులు మరెన్నో చేయాలని కోరుకుంటూ, మీరు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ ఆంధ్ర మాస్ లీడర్కి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ అందరికీ మన ఎమ్మెల్యే తరఫున అందరి తరఫున నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి మన ఎమ్మెల్యే గారు చాలా బిజీ షెడ్యూల్లో కూడా మీ గురించి మరి టైం కేటాయించి అక్కడ ఎంతోమంది ప్రజలు ఉంటే వాళ్ళందరినీ వదిలేసి ఒక 5 నిమిషాల ప్రోగ్రామ్ తీసుకొచ్చాం. మరి ఇది ఒక అరగంట టైం పడుతుంది. ఎమ్మెల్యేని మరి కార్యక్రమం అయ్యే వరకు కూడా ఒక అరగంట సేపు కేటాయించడం జరిగింది. మరి మీ అందరికీ తెలిసిందే ఎల్జీటీలో బుక్స్ ఇచ్చాం. మరి స్కూల్ అసిస్టెంట్ బుక్స్ ఇవ్వమని ఎమ్మెల్యేని మీరు అందరూ కోరారు. మీ స్టూడెంట్ తక్కువగా ఉన్నారు, చూసి చేద్దాం అన్నారు. అయినా సరే
ఎంఐఆర్ ప్రతి సబ్జెక్టులో కూడా మీ అందరి బుక్స్ ఇచ్చి తీరాలని చెప్పారు. ఆ విధంగానే ఈరోజు మరి వేయమైనా సరే మీ అందరికి కూడా స్కూల్ అసిస్టెంట్లు అందరికి కూడా ప్రతి సబ్జెక్టుకి ఎంతమంది ఉంటే అంతమందికి కూడా మీ అందరికీ బుక్స్ కేటాయించడం జరుగుతుంది. ఈవేళ మరి షార్ట్ స్టడీస్ 1-2 రోజులు వస్తాయి, అవి తప్ప కట్మ అందరికి కూడా బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం ఒక మంచి జీవితంలో గుర్తుండిపోయేటి సంవత్సరం కావాలని మీరు ఆ రకంగా ముందుకెళ్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ అందరికీ, మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీ అందరికి కూడా నూతన సంవత్సర రాబోయేటువంటి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.